బాత్రూమ్స్ అనేది మనకి ఎన్ని రకాలు ఫస్ట్ అంటే క్లాసిక్ ఇండియన్స్ డిఫరెంట్ అమౌంట్ నుంచి నేను మీకు వచ్చేది చెప్తాను నాకు తర్వాత నాకు డబ్బులు పడతాయి అంటే కామెంట్ బాక్స్లో ఏదో గుర్తుంది అంటే కమిషన్స్ అవన్నీ కూడా అదే మీకు 549 రూపీస్కి ఒకటే లీడ్లో ఒకటే వాష్రూమ్ పడింది అనుకోండి ఆ దానికి అనేది కూడా మీకు ఎక్విప్మెంట్ ప్రొడక్ట్ కాస్ట్ జిఎస్టీ కమిషన్స్ ఈజీ ఓవరాల్గా వేసుకుని నీకు వచ్చే అమౌంట్ ఒక గంట కష్టపడితే ఒక గంటకి అనేది మనకి ఎంత వస్తుంది చేస్తాను 300 ఒక 5-6 ఏరియాస్ చెప్తాను అనేది పేఅవుట్ అయితే ఏ విధంగా ఉంటుంది అండ్ జైనింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఫ్రెషర్ కాబట్టి నేను ఇంటర్లో ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్పేసి చాలా మందికి మైండ్లో క్వశ్చన్స్ జరుగుతుంది టెస్ట్లు అయితే ఉంటాయి గూగుల్ టెస్ట్ కానీ ప్రాక్టికల్ టెస్ట్ కానీ అలాంటివి కూడా ఉంటాయి పాస్ అవ్వచ్చు ఆన్లో సెలెక్ట్ అయితేనే కదా మీరు వర్క్ వచ్చేది ఇంటర్లో పాస్ అయిపోతే ఎవరైనా పాస్ అయిపోతారు ఇంటర్లో కొంచెం ఈటో ఆటగా చెప్పినా కానీ బట్ ట్రైనింగ్లో పాస్ అవ్వడం చాలా కష్టం అనమాట సో అర్బన్ కంపెనీలో అనేది చాలా రకాలుగా అయితే కేటగిరీస్ ఉంటాయి అన్ని కేటగిరీస్ని పక్కన పెట్టేసి ఒకటి వాష్రూమ్ క్లీనింగ్ కేటగిరీ అంటే బాత్రూమ్ క్లీనింగ్ కేటగిరీ నుంచి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో మీరైతే ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి మీకు యూజ్ అవుతుంది ఫస్ట్ ఎవరైనా అర్బన్ కంపెనీకి వెళ్ళాలి ఏది కేటగిరీస్లో ఈ కేటగిరీ కాకుండా ఇంకా ఏ కేటగిరీ అయినా పర్లేదు బాత్రూమ్ క్లీనింగ్ అయినా పర్లేదు ఈ కేటగిరీకి వెళ్ళాలి మేము జాయిన్ అవుతామని అనుకుంటే పైన ఫస్ట్ డిస్ప్లే అయిన నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే ఇదే కేటగిరీ కాకుండా వేరే కేటగిరీలో కూడా నేను రిఫర్ చేస్తున్నాను వేరే కేటగిరీ కూడా నేను జాయిన్ చేపిస్తున్నాను జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఓకేనా సో మీరు తొందరపడి అక్కడ ఆఫీస్కి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా కాల్ చేయకుండా అట్లా వెళ్ళేసి అలా మీరైతే ఆ పొరపాటు అయితే చేయకండి ఎందుకంటే మీకు సరైన గైడెన్స్ అలాంటివి కూడా ఏముండదు అదేవిధంగా మనతో వెళ్తే కొంచెం ఏంటంటే మనకు హెల్ప్ అవుతుంది అదే కాకుండా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో అయినా కానీ మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దగ్గరలో కానీ మీకు ఏదైనా సజెషన్ ఇవ్వడం కానీ ఇంటర్లో ఏ విధంగా చెప్పడం నేను చెప్తాను సో నేను చెప్పినప్పుడు అనేది మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాస్ చేయడం కానీ అండ్ ఏదైనా కొంచెం ఇటు అటు మిస్టేక్ అయినా కానీ సో వాళ్ళతో మాట్లాడిపోయాం సో ఆ దాంట్లో కూడా మీకు ఏదైనా మిస్టేక్ అయినా కానీ వేరే కేటగిరీకి షిఫ్ట్ చేసి వేరే కేటగిరీ అంటే ది బెస్ట్లో అయినా కానీ సో వాళ్ళ దాంట్లో మేము చేర్పియడం అలాంటివి చేస్తుంటాను సో మీరు తొందరపడి అక్కడ వెళ్ళేసి మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ 1 మంత్కి రండి మళ్ళీ ఒక 6 మంత్స్కి రండి అని చెప్పేసి ఇలాంటి బాధలు పడకుండా పైన నంబర్ అయితే ఫస్ట్ కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సో బాత్రూమ్ క్లీనింగ్ చాలా మంది కూడా మనకు బాత్రూమ్ క్లీనింగ్ అనగానే ఏదేదో చాలా ఫీల్ అయిపోయినా మనం పని చేసే దేనికోసం డబ్బుల కోసం ఏదైనా మనం దొంగతనం చేస్తలేము ఎక్కడైనా మనం దోచుకుంటలేము కదా సో మనం కష్టపడి సంపాదించడం కష్టపడి చేస్తున్నాం అనమాట ఎవరైనా మీకు ఫస్ట్ మీకు వాల్యూ ఇవ్వాలంటే ఫస్ట్ డబ్బులు మీ దగ్గర ఉంటేనే మీకు వాల్యూ ఇచ్చేది ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరు కూడా కుక్క కూడా చూడదనమాట సో అందుకోసం అయితే ఫస్ట్ మన దగ్గర మనీ అయితే ఇంపార్టెంట్ మనీ కావాలంటే ఏదైనా వర్క్ అయితే చేయాలి బయట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏదైనా మనం జాబ్ చేయాలన్నా కానీ సెక్యూరిటీకి డ్యూటీ చేసుకున్నా కానీ ఏదైనా చేసుకోవాలన్నా కానీ సో మనకి ఎంత ఎర్నింగ్ వస్తుంది ఎంత మనకు పర్ మంత్ ఎంత వస్తుంది 20,000 12,000 10,000 15,000 18,000 అంతేవరకు మనకి అమౌంట్ అయితే ఇస్తారనమాట బయట మనం స్విగ్గీ జొమాటో ర్యాపిడో లాంటివి చేసుకున్నా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే మనకు అనేది అంటే నేను ఒకప్పుడు చేసేవాడిని స్విగ్గీ జొమాటో లాంటివి చేసేవాడిని అప్పుడు నేను 12 గంటలు 15 గంటలు డ్యూటీ చేస్తే నాకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే 1,000 రూపాయలు 1,500 అలా ఉంటుంది అనమాట సో దీంట్లో అర్బన్ కంపెనీలో ఏ విధంగా ఉంటుందంటే ఈ వీడియోలో నేను చెప్తాను ఆల్రెడీ మీరు హౌస్ కీపింగ్ సంబంధించిన కానీ ఎక్కడ మీరు వర్క్ లాంటివి చేస్తూ ఉంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట బాత్రూమ్ క్లీనింగ్ సో మనకు పర్ డే అనేది మనం ఎంత క్లీన్ చేయాలి అదేవిధంగా దానికి సంబంధించిన మనకు అమౌంట్ ఏ విధంగా ఉంటుంది సో అదేవిధంగా మనకు పర్ మంత్ అనేసరికి మనం ఎంతవరకు అయితే ఎర్నింగ్ చేయొచ్చు అండ్ ఏదైనా మనం లీవ్ లాంటివి తీసుకోవచ్చా ఇప్పుడు మేము సడన్గా ఒక కంపెనీలో మేము వర్క్ చేస్తున్నాము అక్కడ మాకు లీవ్ తీసుకోవాలంటే మాత్రం ఒక బాస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి హెచ్ఆర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి నాకు లీవ్ ఇవ్వాలంటే చాలా కష్టము అని చెప్పేసి చాలామంది కూడా అన్న వాళ్ళు ఉన్నారు నాకు సో లీవ్ ఎన్ని రోజులు మనం తీసుకోవచ్చు లీవ్ ఎలా తీసుకోవచ్చు అదే కాకుండా అనేది మనకి ఎర్నింగ్ అనేది ఎలా ఉంటుంది సో అదే కాకుండా మన ఫస్ట్ అనేది మనకి ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది దాని తర్వాత ట్రైనింగ్ ఎన్ని రోజులు ఏమైనా అమౌంట్ పే చేయాలా ఈ వీడియోలో అయితే మేము తెలుసుకుందాం సో ఓకేనా లెట్ గెట్ ఇన్ టు స్టార్ట్ ద వీడియో బాత్రూమ్స్ అనేది మనకి ఎన్ని రకాలు ఫస్ట్ అనేది క్లాసిక్ ఇంటెన్స్ మూవింగ్ అలా మనకు త్రీ టైప్స్ ఆఫ్ బాత్రూమ్స్ ఉంటాయి 3 టైప్స్ ఆఫ్ బాత్రూమ్కి సో డిఫరెంట్ అమౌంట్ ఉంటాయి డిఫరెంట్ అమౌంట్ నుంచి నేను మీకు వచ్చేది చెప్తాను కమిషన్ అంటే మనకు కంపెనీకి నుంచి అంటే కస్టమర్ దగ్గర నుంచి ఇంత తీసుకుంటుంది అంత తీసుకుని అదే అమౌంట్ మీకు చెప్పారనుకోండి సో మీకు వచ్చిన అమౌంట్ అనేది నాకు తర్వాత నాకు డబ్బులు పడతాయి అంటే కామెంట్ బాక్స్లో ఏదో గుర్తారు సో ఆ అమౌంట్ అది చెప్పకుండా మీకు వచ్చే అమౌంట్ అయితే చెప్తాను పర్ వాష్రూమ్ అనేది ఒక్కొక్క వాష్రూమ్ అనేది మనం క్లీన్ చేస్తే ఒక్క వాష్రూమ్ పడింది అనుకోండి మీకు సపరేట్ వాష్రూమ్ అది కూడా క్లాసిక్ వాష్రూమ్ అనేది 489 రూపీస్ ఉంటుంది అదే మీకు పడింది అనుకోండి దాన్ని మీరు చేసిన తర్వాత మీకు నెట్ ఎర్నింగ్ అంటే కమిషన్స్ అవన్నీ కూడా పోను మనకు వచ్చే ఎర్నింగ్ ఎంత ఉంటుందంటే ఒక 489 రూపీస్కి మనకు 300 రూపీస్ అనేది వస్తుంది ఓకేనా
సో అదే కాకుండా ఫస్ట్ ఇంకోటి క్లాసిక్ వాష్రూమ్ అనేది 550 రూపీస్ ఉంటుంది. 550 రూపీస్ అదే మనం చేసామనుకోండి, 550 రూపీస్కి మనకు వచ్చే అమౌంట్ అనేది 350 రూపీస్ ఉంటుంది. అదే అనేది మూవింగ్ వాష్రూమ్ ఉంటుంది. మూవింగ్ వాష్రూమ్ మనం చేసామనుకోండి అది 600 రూపీస్ ఉంటుంది. అది మనం చేసామనుకోండి, అది చేసిన తర్వాత మనకు వచ్చే నెట్ ఎర్నింగ్ అనేది 400 రూపీస్ ఉంటుంది. ఓకేనా? సో ఇన్ని రకాలు అంటే 3 టైప్ వాష్రూమ్కి 3 టైప్స్ ఆఫ్ కమిషన్స్ అవన్నీ పోను మనకు ఇంత అమౌంట్ అయితే వస్తుంది. సో భయ్యా మీరు ఇంత అమౌంట్ అయితే కమిషన్ ఉంటుంది కదా, సో దీంట్లో ఏదైతే యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతారు. సో దీంట్లో మనకు కంపెనీ కమిషన్ అనేది 30%, అదేవిధంగా జిఎస్టీ అనేది 5%, మొత్తం ఓవరాల్గా 35%. అదే కాకుండా దీంట్లో 0.5% కెమికల్ కూడా ఉంది. అంటే కూడా మన వీక్లీ అయిపోతుంది కదా, వీక్లీ కెమికల్స్ అనేది పంపిస్తారు కదా, ఆ దానికి కూడా అమౌంట్ తీసుకొని మనం కెమికల్ అనేది పంపిస్తారు. అదే కాకుండా నేను చెప్పే దాంట్లో అనేది ఇంకా మీరు ప్రోడక్ట్ అంటే డైలీ అనేది ఇప్పుడు మనం లోన్ తీసుకుంటాం. ఫస్ట్ ఒక 2-3 మంత్స్ అనేది లోన్ ఉంటుంది కదా, మనం 3,000 పే చేసి మన ఎక్విప్మెంట్ అనేది తీసుకుంటాం. దాంట్లో అనేది లోన్ ఉంటుంది కదా, ఆ లోన్ ఎలా సో డైలీ అనేది 130 రూపీస్ పడుతుంది. 130 రూపీస్ కూడా నేను యాడ్ చేస్తాను. అంతా కూడా యాడ్ చేసిన తర్వాత మనకు ఇంత అమౌంట్ అయితే వస్తుందన్నమాట. అంతా తీసేసి అంటే దీంట్లో ఏదైతే మిక్స్ అయి ఉంటుంది కంపెనీ కమిషన్స్, స్టేట్ జిఎస్టీ, అదేవిధంగా మనకు ప్రోడక్ట్ కాస్ట్ అంటే మనకు ఈజీ ఆర్డర్ అనేది ఉంటుంది, అంటే మనకు వీక్లీ కెమికల్ పంపిస్తాయి కదా అది. అండ్ అదే కాకుండా మనకు ప్రోడక్ట్స్ అంటే మనకు లోన్ అనేది అదన్నీ కూడా మిక్స్ అయ్యి సో మనకు ఓవరాల్గా తీసేస్తే మీకు పర్ వాష్రూమ్కి ఇంతనే పడుతుంది. అదే వాష్రూమ్కి ఇంత పడినప్పుడు అంటే నేను సింగిల్గా చెప్తాను, నేను ఒక్కొక్క వాష్రూమే పడింది అనుకోండి, ఒక లీడ్లో ఒకటే వాష్రూమ్ పడింది అనుకో, ఆ దానికి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా? ఆ దానికి ఒకటే వాష్రూమ్ ఇప్పుడు 489 రూపీస్ది ఒకటే లీడ్ పడింది అనుకోండి, ఒకటే లీడ్లో ఒకటే వాష్రూమ్ పడితే దానికి ఎగ్జాక్ట్లీ అనేది 489 రూపీస్కి మీకు 400 రూపీస్ అనే వస్తుంది. ఓకేనా? అదే మీకు 549 రూపీస్కి ఒకటే లీడ్లో ఒకటే వాష్రూమ్ పడింది అనుకోండి, ఆ దానికి అనేది 480 రూపీస్ వస్తుంది. అదే మీకు 600 వాష్రూమ్కి ఒకటే లీడ్లో ఒకటే వాష్రూమ్ పడింది అనుకోండి, మీకు యావరేజ్గా ఒక్క వాష్రూమ్కి అనేది 550 రూపీస్ 500 రూపీస్ వస్తుంది. ఓకేనా? సో నేను అది మాత్రం చెప్పట్లేదు. సో ఒక్కొక్క వాష్రూమ్లో నేను ఫస్ట్లో మీకు చెప్పింది ఏంటంటే మనకు ఒక్కొక్క వాష్రూమ్ రావచ్చు అండ్ ఒక్కొక్క లీడ్లో అనేది 2-3 అలా మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో యావరేజ్గా కలుపుకొని నేను అనేది ఒక్క వాష్రూమ్కి అనేది 300 నుంచి 400 వరకు డివైడ్ చేసి, అది కూడా మీకు ఎక్విప్మెంట్, ప్రోడక్ట్ కాస్ట్, జిఎస్టీ, కమిషన్స్, ఈజీ ఆర్డర్ అంటే మనకు వీక్లీ కెమికల్ పంపించేది అంతా టోటల్ ఓవరాల్గా వేసుకొని నీకు వచ్చే అమౌంట్ అని నేను చెప్తున్నాను. ఈ విధంగా మనకు అమౌంట్ వచ్చినప్పుడు ఒక వాష్రూమ్ 300 నుంచి 400 వరకు వచ్చినప్పుడు పర్ డే మనం ఎన్ని చేసుకోవాలి? సో పర్ డే మనం చేసుకునేది 6 నుంచి 7 వాష్రూమ్ వరకు చేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు. కష్టపడడానికి మొహమాటం అయితే లేదు కదా. ఒక్కొక్క గంట కష్టపడితే ఒక్కొక్క గంటకి అనేది మనకి ఎంత వస్తుంది? 300 రూపీస్ నుంచి 400 రూపీస్ వస్తుంది. అలాంటప్పుడు మనకు 300 అంటే 1 అవర్లోనే మనకు 300 నుంచి 400 వచ్చినప్పుడు ఈజీగా మనకు అవర్స్ కానీ 6 అవర్స్ కానీ ఈజీగా కష్టపడతాం. ఓకేనా? సో ఇలా మనం కష్టపడినప్పుడు పర్ డే ఎర్నింగ్ వచ్చేసరికి 1500 నుండి 2500 వరకు మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. 6 వాష్రూమ్స్, 7 వాష్రూమ్స్, 5 వాష్రూమ్స్, 8 వాష్రూమ్స్ మనకు వస్తాయని చెప్పేసి చాలామంది కూడా క్వశ్చన్స్. మీకు అనేది ఒక 5-6 అనేది ప్రిఫరెన్స్ ఏరియా కానీ నేను ఇస్తాను. ఓకేనా? నాకు కాల్ చేసి నా త్రూ ఎవరికైతే వెళ్తారో సో అక్కడ నేను ప్రిఫరెన్స్ అనేది చేస్తాను. మీకు ఒక 5-6 ఏరియాస్ చెప్తాను. సో మీరనే ఎక్కడైనా ఉన్నా కానీ ఆ ఏరియాస్కైనా షిఫ్ట్ అవ్వండి. లేదు మీరు ఉన్న ఏరియాలో కూడా మీరు షిఫ్ట్ అయిపోయి మీరు ఉన్న ఏరియాలోనే మీరు వర్క్ చేసి కూడా అక్కడ మీకు ఒక లీడ్స్ రాకపోతే ఏరియాస్ అనే తర్వాతనే నేను చేంజ్ చేపిస్తాను. ఓకేనా? సో అక్కడైతే మీకు ఎర్నింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. దీంట్లో అనేది మనకు పేఅవుట్ అయితే ఏ విధంగా ఉంటుంది? దీంట్లో పేఅవుట్ అయితే ఎవ్రీ 2 డేస్కి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది 1 డే 2 డే అయితే వర్క్ చేస్తే దాని తర్వాత రోజు అంటే థర్డ్ రోజు అనేది మనకు మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే మనకు అమౌంట్ అయితే బ్యాంక్లో అయితే క్రియేట్ అయిపోతుంది. ఎవరికి అడగాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? సో ఇది క్లియర్. అండ్ జాయినింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ అనేది మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు 4 డేస్ అనే ట్రైనింగ్ ఉంటుంది. 4 డేస్ ట్రైనింగ్ కూడా అయిపోయిన తర్వాత అనేది సో మనకు జాబ్లో అనేది జాయిన్ అయిపోతాం. సో ఇంటర్వ్యూలో మనకు అంతా మాకు ఇప్పుడు మేము ఫ్రెషర్ భయ్యా మాకు ఎలాంటి వర్క్ రాదు అండ్ నేను ఆల్రెడీ ఇప్పుడు స్టడీ చేసినాం అంతా అయిపోయింది అండ్ ఆల్రెడీ మేము వేరే డిఫరెంట్ వేరే ఎక్స్పీరియన్స్ ఉంది, వేరే వర్క్ చేస్తున్నాం. సో మాకు క్లీనింగ్ గురించి టచ్ చేయలేదు, మేము ఎటువంటి ఏం లేదు మాకు, బట్ మాకు ఫ్రెషర్ కాబట్టి మేము ఇంటర్లో ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్పేసి చాలా మందికి మైండ్లో క్వశ్చన్స్ తిరుగుతుంటాయి. అదేవిధంగా చాలామందికి కూడా అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది ఫెయిల్ అయ్యేది దీనికోసమే. అందుకోసమని పైన డిస్ప్లే పైన నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి నాకు కాల్ చేయండి, నా త్రూ వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు అనేది పర్టికులర్గా మొత్తం ఏమేమి చెప్పాలి, ఏ విధంగా ఏదైనా లోపాలు ఉన్నాయా, సో మీ లోపాలు ఫస్ట్ మీకు సరి చేసి దాని తర్వాత అనేది ఇంటర్వ్యూకి అనేది పంపిస్తాము.
సో ఆ ఇంటర్వ్యూ పంపించిన తర్వాత ఈజీగా అనేది పాస్ అయిపోతారు. సో పాస్ అయిపోయిన తర్వాత కూడా మనకు ట్రైనింగ్ అనేది 4 days ఉంటుంది కదా. 4 daysలో కూడా మనకు కొన్ని టెస్ట్లు అయితే ఉంటాయి. గూగుల్ టెస్ట్ కానీ, ప్రాక్టికల్ టెస్ట్ కానీ అలాంటివి కూడా ఉంటాయి. సో అవిట్లో కూడా మీరు ఎలా పాస్ అవ్వాలి, ట్రైనింగ్ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా పాస్ అవ్వడం ముఖ్యం. ట్రైనింగ్ అనేది పాస్ అవ్వాలి. ట్రైనింగ్లో సెలెక్ట్ అయితేనే కదా మీరు వర్క్ వచ్చేది. ఇంటర్వ్యూలో పాస్ అయిపోతుంది, ఎవరైనా పాస్ అయిపోతారు ఇంటర్వ్యూలో, కొంచెం ఇటు అటుగా చెప్పినా కానీ. బట్ ట్రైనింగ్లో పాస్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో అందుకోసం నా త్రూ వెళ్తే అది పాస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది 99%. ఎందుకంటే సో నేను కొన్ని మీకు టిప్స్ అనేది చెప్తాను, టిప్స్ అండ్ ట్రిక్స్ నీకు చెప్తాను. ఆ విధంగా అయితే మీరు ఫాలో అయిపోతే మీరు ఖచ్చితంగానే ట్రైనింగ్ అనేది పాస్ అయిపోతారు. పాస్ అయిపోయిన తర్వాత డ్యూటీలో ఎలా ఎక్కేస్తారు, ఈజీగా వర్క్ అనేది చేసుకుంటారు అనమాట. సో ఇది సో మీకు పర్ డే అనేది ఎంతవరకు ఆమెను క్యాలెండర్ ఆన్ చేసుకున్నా కానీ ఆర్డర్స్ రావట్లేదు అనుకున్నా కానీ మనకు కంపెనీ నుంచి అనేది గ్యారెంటీ అయితే ఉంటుంది. కంపెనీ నుంచి గ్యారెంటీ ఎంత, 25,000 అనేది గ్యారెంటీ ఉంటుంది. లేదు మీకు ఆర్డర్స్ అనేది మొత్తం రాలేదనుకోండి, సో మీరు మంత్లీ అనేది ఒక 10,000 ఎర్న్ చేశారనుకోండి, మిగతా అనేది 15,000 అనేది కంపెనీ పే చేస్తుంది. అలా మీకు ఎంత 25,000 అనేది గ్యారెంటీ ఉంటుంది. కానీ జొమాటో అయినా, స్విగ్గీ అయినా కానీ ఏ దాంట్లో అయినా ఇలాంటి గ్యారెంటీ అయితే ఉండదు. మీరు క్యాలెండర్ ఆన్ చేసుకోవాలి, ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి, అది వచ్చినప్పుడే వర్క్ చేయాలి, అంతా ఉంటుంది. బట్ ఇలా ఉండదు దీంట్లో. సో రేపటి ఆర్డర్ అనేది ఈరోజు వస్తాయి, వర్క్ చేసుకుని రేపు వెళ్తాము, వర్క్ చేసుకుంటాం, వచ్చేస్తాం. మీకు ఆర్డర్స్ అనేది రాకున్నా కానీ మీకు మినిమం గ్యారెంటీ అనేది ఇది ఉంటుంది 25,000 అనేది.